వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ 40DH2349 వాహనాన్ని రవాణా శాఖ అధికారులు పరిశీలించారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో ఈ కారు ప్రమాదంలోనే దళితుడు సింగయ్య మృతి చెందారు. దీంతో పోలీసుల వినతి మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర ప్రసాద్ సిబ్బందితో వచ్చి వాహనాన్ని నడిపి తనిఖీ చేశారు. బ్రేకులు పనిచేస్తున్నాయని, కండిషన్ బాగానే ఉందని తేల్చారు. రికార్డుల పరంగా కూడా వాహనం ఇదేనా కాదా అని ఇంజన్ చాసిస్ నంబర్ సరిపోల్చి చూశారు. రికార్డుల పరంగా అన్ని సజావుగానే ఉన్నాయని, 2024లో రిజిస్ట్రేషన్ అయిందని, ఇన్సూరెన్స్ 2000, ఫిట్నెస్ 2039 వరకు ఉందని ఎంవీఐ గంగాధర ప్రసాద్ తెలిపారు. వాహనం ఫిట్నెస్ బాగానే ఉందని, మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఎక్కి తొక్కడం వల్ల వాహనానికి కొంచెం సొట్టలు పడ్డాయని, ప్రమాదం జరిగాక కూడా దానిలో ప్రయాణించిన విషయాన్ని గుర్తు చేశారు. పరిశీలించిన అంశాలను నివేదిక రూపంలో డీఎస్పీ భానోదయకు అందజేస్తామని తెలిపారు. ఈ నెల 18న జగన్ వాహనం కింద పడి గుంటూరు జిల్లా వెంగళాయపాలెంకి చెందిన సింగయ్య మృతి చెందాడు. పోలీసులు A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా వైసీపీ అధ్యక్షుడు జగన్ తో పాటు వాహనంలో ఉన్న వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. అనంతరం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న జగన్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు. ఈ వాహన సామర్థ్యం ఎలా ఉందో పరిశీలించాలని పోలీసులు రవాణా శాఖ అధికారులను కోరడంతో తనిఖీ చేశారు. వాహన సామర్థ్యం బాగున్న ప్రమాదం జరిగి సింగయ్య మృతి చెందాడని, దారితీసిన కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా ఆయన కాన్వాయ్ వెంగళపాలెంకి చెందిన ఒక సింగయ్య అనే కార్యకర్త మీద కారు ఎక్కించి వెళ్లిన అనంతరం కూడా గాయాలవటం, ఆయన చనిపోయిన అనంతరం కూడా రాష్ట్రంలో సంచలనం కలిగించే అంశాలన్నీ కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఘటన నేపథ్యంలో రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చు బిగించుకుంటుంది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదనేది పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఘటన అనేది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఒక కుదుపుతుంది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన ఘటన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి, ఆయన యొక్క టీం కి ఇదో పెద్ద సవాలుగా మారిందన్నట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. మరోపక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాన్వాయ్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన అనంతరం కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించిన ఆ క్రమంలోనే ఈ వాహనాన్ని తనిఖీ చేసి పూర్తి సర్టిఫికేట్ ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరిన నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు నిన్న జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దగ్గరికి వచ్చారు. ఆ కాన్వాయ్ ను మొత్తం కూడా పరిశీలించిన అనంతరం కూడా దాని మీద రిపోర్ట్ అయితే రవాణా శాఖ అధికారులు పోలీసులకు సమర్పించిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి వారు కోర్టుకి సమర్పించే పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాహనం ఉందో AP 40DH2349 ఈ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం కూడా ఇచ్చిన నివేదికలో ఫిట్నెస్, ఆ కారుకి ఫిట్నెస్ అయితే పూర్తి స్థాయిలో ఉన్నది. అలాగే వాహనం కూడా ఈ యొక్క మృతి చెందిన వ్యక్తి, వెంగళపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి మీద ఆ వాహనం ఎక్కి ఉండొచ్చు అంటూ కూడా అధికారులు ఆ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. దీని మీద ఇంకా పూర్తి వివరాలు రావాల్సిన నేపథ్యంలో మొత్తానికి ఏదైతే పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో ఈ కారు ప్రమాదంలోనే వెంగళపాలెంకి సంబంధించిన దళితుడు సింగయ్య మృతి చెందడంతో పోలీసులు వినతి మేరకే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర ప్రసాద్ సిబ్బందితో వచ్చి వాహనాన్ని అయితే తనిఖీ చేసిన పరిస్థితి ఉంది. బ్రేకులు పనిచేస్తున్నాయండి, కండిషన్ బానే ఉందని అధికారులు అయితే తేల్చి చెప్పారు. రికార్డుల పరంగా కూడా వాహనం ఇదేనా
కాదా అని ఇంజన్ ఛాయిస్ నెంబరు సరిపోల్చి చూసిన పరిస్థితి ఉంది. అలాగే రికార్డుల పరంగా అన్ని సజావుగానే ఉన్నాయని 2024లో రిజిస్ట్రేషన్ అయిందని, ఇన్సూరెన్స్ 2027 వరకు ఉందని, అలాగే ఫిట్నెస్ 2039 వరకు కూడా ఉందని ఎంవీఐ గంగా ప్రసాద్ నివేదిక అయితే సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వాహన ఫిట్నెస్ కూడా పూర్తి స్థాయిలో బాగానే ఉందని, అలాగే మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం కూడా జరిగి ఉండొచ్చని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆ రికార్డులో కూడా అలానే పొందుపరిచారు. అలాగే కార్యకర్తలు ఎక్కి తొక్కటం వల్ల వాహనానికి కొంచెం అక్కడక్కడ ఆ వాహనం దెబ్బతిన్నదని, చొట్టలు పడినాయని కూడా, ప్రమాదం జరిగాక కూడా దానిలో ప్రయాణించిన విషయాన్ని అధికారి గంగా ప్రసాద్ గుర్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పూర్తి స్థాయిలో పరిశీలించిన అంశాల నివేదిక రూపంలో డిఎస్పీ భావనోదయకు అందజేస్తామని కూడా ఆర్టీఓ అధికారి తెలిపిన పరిస్థితి ఉంది. ఈ నెల 18న జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి గుంటూరు జిల్లా వెంగళపాలెంకి చెందిన సింగయ్య మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు A1 గా డ్రైవర్ రమణారెడ్డిని పెట్టారు, A2 గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరును పెట్టారు. అలాగే వాహనంలో ఉన్న వైసీపీ నేతలపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న జగన్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించిన నేపథ్యంలో వాహన సామర్థ్యం ఎలా ఉందో పరిశీలించమని పోలీసులు రవాణా శాఖ అధికారులను కోరడంతో ఈ యొక్క వాహన సామర్థ్యం భాగాన్ని మొత్తం కూడా పరిశీలించిన అనంతరం ప్రమాదం జరిగి సింగయ్య మృతి చెందటానికి దానికి తీసిన కారణాలు పోలీసుల దర్యాప్తులో పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి రోజు వెంగళపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త దళితుడు సింగయ్య మృతి పట్ల మాత్రం ఒక ఉత్కంఠ నెలకొని ఉంది, ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే కోర్టులో వేసిన నేపథ్యంలో ఆ కోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా, లేకపోతే స్క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ స్క్వాష్ పిటిషన్ కొట్టేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారా అనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠంగా నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కేసు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం అవుతున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని ప్రతి పూట కూడా తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడో ఒకసాట నిత్యం రాజకీయ నాయకులు వెళ్తున్న క్రమంలో ఇలాంటి ప్రమాదాలు జరగటం సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగి కార్యకర్తలు చనిపోవటం ఇంకా సర్వసాధారణమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిద్దా, కేసే స్క్వాష్ కొట్టేసిద్దా, ఏం జరిగిద్దా అనేది అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ క్షణాల మధ్య జగన్మోహన్ రెడ్డి కేసు నడుస్తున్నట్లో కూడా ఎటువంటి సందేహం లేదు సందీప్. రైట్, థ్యాంక్స్ నాగేశ్వరరావు.